వెల్కమ్ టు స్ట్రైట్ పాయింట్. పింఛన్ విషయంలో కొత్త నిర్ణయం. మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పిస్తామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే వాటిని మాటలకు మాత్రమే పరిమితం చేయకుండా ఆచరణలోకి తీసుకొచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది కేంద్రంలోని మోడీ సర్కార్. ఈ క్రమంలోనే కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, ప్రభుత్వ మహిళా పింఛన్దారులు తమ మరణ అనంతరం కుటుంబ పింఛన్ను భర్తకు కాకుండా తమ ఇష్టానుసారం కుమారుడికో లేక కుమార్తెకో చెందేటట్లు నామినేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం కూడా తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ సవరణను అమలు చేయడం ద్వారా మహిళా ఉద్యోగులు నేరుగా తమ పింఛన్ను తన కుమారుడికో లేక కుమార్తెకో చెల్లించడానికి వీలవుతుంది. ఈ మేరకు కేంద్ర పింఛన్దారుల సంక్షేమ విభాగం 2021 నాటి కేంద్ర పౌర సర్వీసులు నిబంధనలను సవరించింది. అలా చేయడం వల్ల ప్రభుత్వ మహిళా ఉద్యోగుల వారి పింఛన్ను భర్తకు కాకుండా నేరుగా కుమార్తెకో లేక కుమారుడికో చెందేలా చేసుకోవచ్చు. వీటిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పిల్లలు లేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి సమయంలో వారి పింఛన్ భర్తకే వెళ్తుంది. లేదంటే ఆమె రిటైర్ అయ్యే సమయానికి ఆమె పిల్లలు మైనర్లుగా ఉండటం అవుతుంది. కాబట్టి మేజర్లు కాని పిల్లల సంరక్షణ తండ్రికే ఉంటుంది. కాబట్టి ఆమె పింఛన్ తన భర్తకు వెళ్తుంది. అయితే ఒకసారి ఆ పిల్లలు మేజర్లు అయిన తర్వాత పింఛన్ పిల్లలకే వెళ్తుంది. ఇక్కడ మరో రకమైన సందర్భం కూడా ఉంటుంది. అదేమిటంటే మహిళా ఉద్యోగికి మానసిక స్థితి సరిగా లేని పిల్లలు గనుక ఉంటే అప్పుడు ఆమె పింఛన్ భర్తకే వెళ్తుంది. ఆ పింఛన్ తో పిల్లల సంరక్షణ ఆ భర్తే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఉద్యోగికి భర్త కూడా లేని పరిస్థితిలో మానసిక స్థితి సరిగా లేని పిల్లలను ఎవరైతే సంరక్షిస్తారో వారికి ఈ పింఛన్ సొమ్ము వెళ్లేలా చేసుకోవచ్చు. అయితే మహిళా ఉద్యోగి తన భర్తకు కాకుండా తన పింఛన్ పిల్లలకు వెళ్లేలా చూడాలి అనుకుంటే గనుక ఖచ్చితంగా తన విభాగాధిపతి ఒక అర్జీ పెట్టుకోవాల్సిందే. ఆ అర్జీ లిఖిత పూర్వకంగా ఉండి తీరాలి. అలా అర్జీ పెట్టుకుంటే ఆమె తదనంతరం అది ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళా ఉద్యోగి ఈ అర్జీ పెట్టుకున్నట్టయితే ఆమె ప్రమాదవశాత్తు ఉద్యోగం చేస్తుండగానే మరణించిన పిల్లల మేజర్లైతే ఆ భర్తకు కాకుండా నేరుగా తన పింఛన్ ఆమె బిడ్డలకే చెందుతుంది.